ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి, దేవుడు నాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి కన్న తండ్రి అయిన దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో బ్రతికున్నంత కాలము, ఈ లోకములో జీవించినంత కాలము, ప్రత్యేకంగా ఈ లోకములో ఉంటున్న సమస్యలను, ఈ లోకములో ఉంటున్న ఎన్నో విధమైన రోగములను ఎన్నో విధాలుగా సమాజములో సేవ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు తన ప్రాముఖ్యమైన మాటల్లో మనకి వినిపిస్తున్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు సేవ చేయించుకోవటానికి రాలేదు, కానీ సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి వచ్చాను అన్నట్లుగా మనకి వాక్య భాగంలో స్పష్టంగా వినిపిస్తుంది. పరిచారము చేయించుకొనటానికి రాలేదు, కానీ పరిచారము చెయ్యటానికి, అనేకులకు క్రయధనముగా తన ప్రాణము పెట్టుటక్క ఈ లోకములోకి యేసుక్రీస్తు వారు వచ్చారు అని మనకి ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో మనకు తెలుస్తున్నాయి. ఏమండి, ఆయన ఈ భూమి మీదకి వచ్చే అవకాశం, ఈ భూమి మీదకి వచ్చిన ఒక ఉద్దేశాన్ని ఆయన చెప్తున్నాడు. నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను అంటే, అనేకుల కొరకైన నా ప్రాణం పెట్టటానికి, అనేకుల కొరకైన నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. చూసారా, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను ఊరికనే భూమి మీదకి రాలేదు, ఏదో అందరిలాగా నేను కూడా భార్య పిల్లలతో సుఖపడటానికి రాలేదు, అందరిలాగా మేడగదులు కట్టుకోవటానికి రాలేదు, అందరిలాగా నేను కూడా ఈ లోకంలో ఎంజాయ్ చేయటానికి నేను రాలేదు. కానీ నేను ఎందుకు వచ్చాను అంటే, అనేకుల కొరకైన ప్రాణం పెట్టడానికి, అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. ప్రాణదాతగా ఈ లోకములో ప్రవేశించాడు. ప్రాణదాతగా ఈ లోకములో ప్రవేశించి, ఇదిగో ప్రాణం పెట్టే ఆయన జీవితము ఎలా ఉందో ఒక్కసారి గ్రంథములో మనం చదవగలిగితే నిజంగా ఆశ్చర్యపోయే సంగతులు మనకి వినిపిస్తున్నాడు. ఆయన ఒక ప్రాణదాతగా ఈ లోకములోకి వచ్చి ప్రాణం పెట్టటానికి ఈ లోకములోకి వచ్చి మనలందరినీ ఒక పాపపు జీవితములో నుంచి విడిపించటానికి, ఒక పాపము నుంచి మనలందరినీ పాపముల నుంచి, బురద గొయ్యలో నుంచి, చీకటి సామ్రాజ్యములో నుంచి, చీకటి శక్తులలో నుంచి మనందరినీ కూడా ఒక తన వెలుగు సంబంధమైన లోకంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. వెలుగు సంబంధమైన లోకం, వెలుగు సంబంధమైన రాజ్యం, వెలుగు సంబంధమైన సామ్రాజ్యములోకి మనల్ని నడిపించటానికి యేసుక్రీస్తు వారు ఎన్ని కష్టాలు పడుతున్నాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్నో త్యాగాలు చేశాడో మనకి తెలుసు ప్రియులారా. ఇంకపోతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తండ్రిని ఎంతగా పరిచయం చేశాడంటే ఆ పరిచయం ఈరోజు మన దగ్గర నుంచి దూరమైంది ప్రియులారా. తండ్రిని పరిచయం చేశాడు ఆయన. ఎంత పరిచయం చేశాడంటే, అంతకు ముందు ఎవరు కూడా అంత పరిచయము తండ్రిని లోకములో పరిచయం చేయలేదు. పరలోకపు తండ్రిని, ఆయన ఉద్దేశాలను, ఆయన మనస్తత్వాన్ని, ఆయన ఆలోచనలను, ఆయన గుణగణాలను, ఆయన రోషమును, ఆయన పరిస్థితులను అంతకుముందు ఏ ప్రవక్త కూడా తండ్రిని అంతగా బయలుపరచలేదు. మనందరికీ తెలుసు. నాటి ఆదాము మొదలుకొని మరి యేసుక్రీస్తు కాలము వరకు, యోహాను కాలము వరకు తండ్రిని ప్రత్యేకంగా మొత్తానికి బయలుపరిచింది అంటే అది ఎవరైనా ఉన్నారంటే ప్రియులారా, ఆయన యేసుక్రీస్తు వారు. తండ్రిని పరిచయం చేసింది, తండ్రిని
ఎక్కువగా భూమి మీద పరిచయం చేసి ఆయన దేవుడొక్కడే కాదు మన తండ్రి అని కూడా పరిచయం చేశాడు ప్రియులారా. ఇంతకు ముందు ఆయన కంటే ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడు 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 అని పరిచయం చేశారు. అంటే దేవుడు అని పరిచయం చేశారు, సైనాధిపతి అని పరిచయం చేశారు, ఆయన రోషం గలవాడని పరిచయం చేశారు, ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు ఎన్నో రకాలుగా ఆయన్ని సమాజంలో పరిచయం చేశారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియులారా, యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రిని ఎలా పరిచయం చేశాడంటే ఒక తండ్రిగా పరిచయం చేశాడు, తండ్రిగా పరిచయం చేశాడు. అందుకే ఆయన మొట్టమొదటిసారిగా శిష్యుల దగ్గర ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో పరలోకములో ఉన్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇంతకు ముందు ప్రార్థన చేసేవాడు పరలోకములో ఉన్న మా దేవా అని ప్రార్థన చేసేవాడు. పరలోకంలో ఉన్న మా దేవా, పరలోకంలో ఉన్న గొప్ప దేవా అని ప్రార్థన చేసేవాళ్ళు. కానీ యేసు వచ్చిన తర్వాత ప్రార్థన భావమే మార్చేశాడు, ప్రార్థన భావమే మార్చేశాడు. ఎందుకు ప్రార్థన భావాన్ని మార్చేశాడు అంటే ప్రియులారా, పరలోకంలో ఉన్నది మీ తండ్రి అని శిష్యులకు నేర్పిస్తున్నాడు. పరలోకంలో ఉన్నది మీ తండ్రి. అలాంటి తండ్రిని మీరు అడుక్కునేటప్పుడు ఎలా అడుక్కోవాలంటే, ఎలా రిక్వెస్ట్ చేయాలి, ఎలా బ్రతిమలాడాలి, ఎలా వేడుకోవాలి అంటే, పరలోకములో ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. చూసారా యేసుక్రీస్తు వారు తండ్రిని ఎలా పరిచయం చేస్తున్నాడు. ఇంతకుముందు జనమంతా ఎలా పరిచయం చేశారు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా పరిచయం చేస్తున్నారు, పరలోకములో ఉన్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి. ఏంటి ఒక తండ్రి సంబంధం ఎలాంటిదో, ఒక పరలోకపు తండ్రి ఎలాంటి వాడో, ఒక పరలోకపు తండ్రి ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడో భూమి మీద మనుషులందరి పట్ల ఆయన ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని యేసుక్రీస్తు వారు ఏంటి శిష్యులకు నేర్పుతున్నాడు. రెండవది తన బోధలో అనేకులకు తండ్రి గురించి పరిచయం చేస్తున్న మాట ఏంటో తెలుసా? తండ్రిని ఆరాధించు వాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చూసారా, పరలోకపు తండ్రిని ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఆయన పరలోకముందున్నాడు, అందరికి పైగా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరికి పైగా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అందుకే మనం అందరూ కూడా పరలోకపు వైపు చూడాలి, పరలోకపు వైపు చూడాలి. అక్కడ ఎవరున్నారు అంటే మనల్ని కన్న తండ్రి ఉన్నాడు ప్రియులారా, మనల్ని కన్న తండ్రి ఉన్నాడు, మన కోసము పరితపిస్తున్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్న దేవుడి దగ్గరికి మనం వెళ్ళటానికి ప్రియులారా ఎందుకు సంకోచితం? మనకి భూమి మీద జీవితాన్ని ప్రసాదించి, భూమి మీద 6 అడుగుల ఆకారాన్ని మనకు దయచేసి, తల్లి గర్భములో 9 మాసాలు నిన్ను నిలబెట్టి భూమి మీద కొంతకాలానికి మనల్ని ఉంచాడు అంటే, కొంతకాలం మనల్ని భూమి మీద ఉంచాడు అంటే తన ఆశయాలు పండించటానికి, తన కలలు నెరవేర్చటానికి, తన చిత్తమును నెరవేర్చటానికి ఈ లోకములో నువ్వైనా, నేనైనా, అమ్మైనా, నాన్నైనా, అన్నైనా, ఎవరైనా ప్రియులారా, ఈ లోకములో మనం పుట్టాము అంటే, ఈ లోకములో మనం ప్రవేశించాము అంటే ఏదో మన కార్యక్రమాలు చేసుకోవటానికి కాదు, మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి కాదు, మన సుఖభోగాల కోసం కాదు, మన సౌకర్యాల కోసం కాదు, దేవుని ప్రణాళికను నెరవేర్చటానికి ఈ లోకములోకి వచ్చాం ప్రియులారా. దేవుని ప్రణాళికను నెరవేర్చటానికి ఈ లోకముకు వచ్చాం. ఈ లోకములోకి వచ్చిన మనలను యేసుక్రీస్తు వారు తన అనేక బోధల చేత మనలందరినీ పరలోకపు తండ్రి వైపుకు మళ్ళించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి ప్రాణత్యాగమే చేశాడు.
నిన్ను నన్ను పరలోకానికి నడిపించటానికి, నిన్ను నన్ను పరలోకపు తండ్రి దగ్గర నిలబెట్టటానికి చివరికి ఆయన చేసిన త్యాగము చిన్నది కాదు ప్రియులారా. నువ్వు నేను ఊహించుకోనంత చిన్నది కాదు, మహాత్యాగం అది. ప్రపంచములో ఎవరు చేయలేని సాహసము, ప్రపంచములో ఎవరు వడిగట్టలేని సాహసాన్ని యేసుక్రీస్తు వారు తన భుజస్కంధాలపైన వేసుకొని ఈ లోకములో ఒక్కరు కూడా నశించిపోకూడదని ఎన్ని ప్రయత్నాలు యేసుక్రీస్తు వారు చేశారంటే, అన్ని ప్రయత్నాలలో ఏ ఒక్క చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాం ఈరోజు? ఏ ఒక్క చిన్న ప్రయత్నం చేస్తున్నాం? ఆయన చేసిన త్యాగములో పాలిభాగస్తులు అవుతున్నామా? ఆయన పడిన కష్టాలలో పాలిభాగస్తులు అవుతున్నామా? ఆయన మాట్లాడిన బోధలో మనం కూడా పాలు పంచుకుంటున్నామా? ఆయన చేసిన త్యాగము, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన కష్టము అంతా ఇంత కాదు ప్రియులారా. అందుకే తండ్రిని భూమి మీద ఎక్కువగా పరిచయం చేసిన ఏకైక వ్యక్తి ఆయన యేసుక్రీస్తు వారు. మన తండ్రిని, మన పరలోకపు తండ్రిని ఆయన్ని ఆరాధించే విధానం ఎలా ఉండాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆరాధించే క్రమాన్ని నేర్పుతున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇంతకు ముందు తండ్రిని ఆరాధించటానికి యెరూషలేములో, లేకపోతే కొండలపైన, లేకపోతే గుహలలో, అక్కడ ఇక్కడ పర్వతాలపైన ఆరాధించే వాళ్ళమ్మా. కానీ ఇప్పుడు తండ్రిని ఆరాధించాలి అంటే ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించారు ఇప్పటిదాకా. మీకు తెలియని దానిని ఆరాధించారు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు నుంచి ఒక కొత్త ట్రెండ్ అమ్మా, ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే, మాకు తెలిసిన దానిని, అంటే తెలిసిన దానిని, తండ్రి నేర్పిన ఆరాధనను మేము ఈ రోజు నుంచి ఆరాధించడానికి ప్రారంభిస్తున్నామమ్మా అని సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఒక సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏంటి తెలుసా? మీకు తెలియని దానిని ఆరాధించారమ్మా. అలా ఆరాధన చేస్తే తండ్రి మనశ్శాంతిగా ఉండు. తండ్రికి తృప్తి లేదమ్మా. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి అని ఒక కొత్త విధానాన్ని సమాజంలో యేసుక్రీస్తు వారు ప్రవేశపెట్టాడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవుణ్ణి నమ్ముకుంటున్నాను అని మనుషులుగా మనము, భూమి మీద బ్రతుకుతున్న మనము, అసలు కంటి ఎదురుగా సహోదరుడే ఉన్నప్పుడు సహోదరుని ప్రేమించలేని మనము, కంటికి కనిపించని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నేను పూజిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను అనుకోవటం ఎంత విడ్డూరం. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. యోహాను గారు పత్రిక రాస్తూ ఏమంటున్నాడు ఒక్కసారి చక్కగా చదువుకుందామండి ప్రియులారా. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి, దేవుడంటే నాకు చాలా ఇష్టము, దేవుడంటే నాకు గౌరవము, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పి సాటి సహోదరుని ద్వేషించిన ఎడలా, సాటి సహోదరుడు అంటే నచ్చకపోవటము, సాటి సహోదరుని అర్థం చేసుకోకపోవటము, సాటి సహోదరుని దేవునిలో నడిపించకపోవటము. ఏముంటుంది ఇక్కడ? ఇంకా ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పిన ఎడల, తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడుగగును. అబద్ధం ఆడుతున్నావయ్యా నువ్వు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి నేను పూజిస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆదివారం ఆరాధిస్తున్నానని ఒకవేళ నువ్వు అంటున్నావు అంటే నీ సాటి సహోదరుని ఆరాధనకి ఎందుకు తీసుకురావటం లేదు? నీ భార్యని ఆరాధనకి ఎందుకు తీసుకురావటం లేదు? నీ భర్తను ఆరాధనకి ఎందుకు తీసుకురావటం లేదు? నీ పిల్లల్ని ఎందుకు తీసుకురావటం లేదు? నీ పిల్లలని తీసుకురాకుండా, నీ భార్యను తీసుకురాకుండా, నీ భర్తను తీసుకురాకుండా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని చెప్పి
ఒకవేళ చెప్పితే అబద్ధికుడైపోతావంట. అబద్ధికుడైపోతామంట. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుని మనస్సులో నువ్వు చోటు సంపాదించుకోవాలి అంటే, దేవుని మనస్సులో నువ్వు చోటు స్థిరస్థాయిగా సంపాదించుకోవాలి అంటే ఏమన్నాడు? తన సహోదరుని ప్రేమించాలి. అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. ఒకవేళ నీవు దేవుణ్ణి ప్రేమించాలని నీకు ఆలోచన వచ్చిందా? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి గాఢంగా ప్రేమించాలని నీకు ఆలోచన వచ్చిందా? నీ కళ్ళు ముందుంటున్న నీ సాటి సహోదరుని నువ్వు ముందు ప్రేమించు. సాటి సహోదరుని ప్రేమించు. సాటి సహోదరుని దగ్గర తీసుకో. సాటి సహోదరి అవసరాలు తీర్చు. అది తీర్చకుండా, సాటి సహోదరుని అవసరాలు తీర్చకుండా, సాటి సహోదరుని దగ్గర తీసుకోకుండా కనిపించని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటం ఒక అబద్ధం. అంతకంటే పెద్ద అబద్ధం ఇంకేమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు లోకములోకి వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారు మనల్నందరినీ ఒకటి చేయటానికి, అక్కడక్కడ అందరూ చెదిరిపోయిన గొర్రెల్లా చెదిరిపోయిన మనల్నందరినీ యేసుక్రీస్తు వారు ఒక దగ్గర చేర్చటానికి వచ్చాడు. చెదిరిపోయిన జనాంగాన్ని, చెదిరిపోయిన ఆత్మీయ జీవితాలను, చెదిరిపోయిన సహోదరులను, చెదిరిపోయిన అన్నలను, చెదిరిపోయిన తమ్ముళ్లను, అనేక మందిని ఒక మార్గములో నడిపించటానికి వచ్చాడు. ఒక బాటలో వేయటానికి, ఒక బాట చూపించటానికి, ఒకే ఒక బాటలో నడవటానికి మనందరి కోసం ప్రాణం పెట్టాడంట. మనందరి కోసం ప్రాణం పెట్టాడంట. ఆ ప్రాణత్యాగి ఆయన నమ్ముకున్న మనం ఈరోజు ఆయన చేసిన కార్యక్రమాలలో ఏ ఒక్క కార్యక్రమాన్ని స్థిరంగా చేస్తున్నాం, ఏ ఒక్క కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నాం? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. 4వ అధ్యాయం 14వ వచనం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. 14వ వచనం ఏమంటున్నాడు? మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము. లోకరక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు లోకరక్షకుడు. నీకు నాకు రక్షణ కలిగించిన వాడు, నిన్ను నన్ను రక్షణ మార్గములోకి తీసుకొచ్చిన వాడు. చెదిరిపోయిన మనలందరినీ ఒకే మార్గములో నడిపించిన నాయకుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా మార్గములో ఉన్నవాళ్ళు తండ్రి దగ్గరికి చేరేవాళ్ళు, నా మార్గములో ఉండేవాళ్ళు తండ్రి ప్రేమను పొందేవాళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు తండ్రిని ఇంతగా ఎందుకు పరిచయం చేస్తున్నాడు అంటే, పరలోకములో ఉన్నది ఎవరో కాదు, మన తండ్రి, మన ఆత్మలకు తండ్రి, నిన్ను నన్ను భూమి మీదకి పుట్టించిన తండ్రి, నిన్ను నన్ను భూమి మీదకి నడిపించిన తండ్రి. చివరికి మన ప్రయాణము, చివరికి మన గమ్యము, చివరికి మన యాత్ర మన పరలోకపు తండ్రి దగ్గరికే కదా. మన పరలోకపు తండ్రి దగ్గరికే చేరాలి కదా. మనము చేరటానికి ఆయన ఎన్నో ఎదురు చూపులు చూస్తున్నాడు. నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి అని ఎన్ని మాటలు బైబిల్లో మనకు నేర్పించాడు ఆయన. నరులారా తిరిగి రండి. మనిషి ఆయుష్ కాలాన్ని దేవుడు ఎందుకు తగ్గించాడో తెలుసా? మనిషి ఆయుష్ కాలాన్ని దేవుడు ఎందుకు తగ్గించాడంటే, అధిక కాలం మనిషికి ఇస్తే ఎక్కడ నాకు దూరం అయిపోతాడో, పాపాలలో మునిగిపోయి పాపము చేసి నాకు దక్కకుండా పోతారేమో అని వయసు తగ్గించి తొందరగా తన దగ్గరికి
తీసుకోవాలన్న ఆలోచన, నా దగ్గర ఉండాలి నా పిల్లలన్న ఆలోచన పరలోకపు తండ్రి ఆలోచన ప్రియులారా. మనమందరూ కూడా ఈనాడైనా రేపైనా ఎప్పుడైనా ఒకరోజు ఈ లోకం నుంచి సెలవు పొంది, ఈ లోకంలో నుంచి సెలవు పుచ్చుకొని, మన వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకొని మన కన్న తండ్రి దగ్గరికి చేరాలి కదా ప్రియులారా, చేరాలి కదా. అలా చేరటానికి భూమి మీద ఒక తండ్రిగా ఉన్న పరలోకపు తండ్రిని ఈ భూమి మీద నీ చేతనైనంత మట్టుకు పరిచయం చెయ్యి. పరలోకపు తండ్రి ఎలాంటి వాడు పరిచయం చెయ్యి సమాజానికి. యేసుక్రీస్తు వారు అదే చేశారు, అపోస్తులు అదే చేశారు, ప్రవక్తలు అదే చేశారు, భక్తులు అదే చేశారు, న్యాయాధిపతులు అదే చేశారు. ఏమంటే అందరూ అదే చేశారు. నువ్వు నేను కూడా అదే చేయాలి. పరలోకపు తండ్రిని పరిచయం చేయాలి. అందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ఎలాగైతే పరిచయం చేశాడో తండ్రిని, అలాగే మనమందరూ కూడా పరలోకపు తండ్రిని పరిచయం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు, సెలవు.